తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు నామములో వందనాలు. అలాగే ఆన్లైన్ ద్వారా వాక్యాన్ని చూస్తున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములోనే నా శుభాభివందనములు. ప్రియమైన దేవుని వాళ్ళారా, గత కొద్ది రోజుల ముందు నేను ఒక మెసేజ్ని ఆన్లైన్లో పెట్టాను. అదేంటంటే నిత్యశక్తి అయినటువంటి దేవుణ్ణి 3 పాత్రలుగా విభజించారనేటువంటి అంశాన్ని పెట్టినప్పుడు ఒక సహోదరుడు నాకు ఒక కామెంట్ పెట్టాడు. ఏంటంటే, ఓ అన్న, రోమాపత్రిక 9:5కి అర్థం చెప్పవయ్యా. ఆ వాక్యము ద్వారా పౌలు యేసుక్రీస్తును సర్వాధికారి అయిన దేవుడు అని ఎందుకు అన్నాడు? నువ్వే చెప్పువయ్యా. రిప్లై ఇవ్వకపోతే ఈ వాక్యము ప్రకారము యేసుక్రీస్తు దేవుడని నువ్వు కూడా ఒప్పుకున్నట్లు నేను అర్థం చేసుకుంటాను అన్న సంగతిని ఇక్కడ సహోదరుడు రాసినట్టుగా మరి ఇక్కడ మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి నిజంగా ఆ సహోదరుని యొక్క ఉద్దేశం ఏంటంటే, అక్కడ పౌలు గారే యేసుక్రీస్తును సర్వాధికారి అని రాశాడు కదా, మరి నువ్వు ఆయన్ని దేవుడు కాదు అని అంటున్నావు ఏంటి అన్న సంగతి ఆయన అర్థంలో చెప్పినట్టుగా నాకు అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ పౌలు గారు అలా రాయలేదు, కానీ అక్కడ మనం అర్థం చేసుకోవటంలోనే లోపం ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వచనాన్ని బట్టి మనం చూస్తే యేసుక్రీస్తు వారు మరి ఆయన పుట్టింది ఇశ్రాయేల్ వంశంలోనూ వారి జాతి వాడన్న సంగతి మనకు ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే 9:5 చదువుతున్న, పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, దేవుడు సర్వాధికారి అయి ఉండి నిరంతరము సూత్రారుడై ఉన్నాడు అన్న సంగతిని ఇక్కడ ఉండాలి. కానీ ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే, అక్కడ ఈయన సర్వాధికారి అని చెప్పనేసరికి ఇది క్రీస్తు వారికి సంబంధించింది అనే ఆలోచనలోకి వెళ్ళిపోయారు. అక్కడ దేవుడు అని ఉండాల్సిన దగ్గర ఈయన అనే మాట పడింది. దీనివలన అందరూ అపార్థం చేసుకున్నారు. కాబట్టి ఈ వాక్యాలను ఇంగ్లీష్ వాళ్ళు ట్రాన్స్లేట్ చేసినప్పుడు చక్కగా ఉంది. అక్కడ చూద్దాము. కింగ్ జేమ్స్ వర్షన్లో ఇంగ్లీష్ బైబిల్లో ఇలా ఉంది, హూజ్ ఆర్ ద ఫాదర్స్ అండ్ ఆఫ్ హూమ్ యాజ్ కన్సర్నింగ్ ది ఫ్లాష్ క్రైస్ట్ కేమ్ హూ ఈజ్ ఓవరాల్ గాడ్ బ్లెస్డ్ ఫర్ ఎవర్ ఆమెన్ అని ఉంది. ఇక్కడ దేవుడే సూత్రార్హుడు అన్న సంగతి చక్కగా మరి కింగ్ జేమ్స్ వర్షన్లో వాళ్ళు తర్జుమా చేసుకున్నారు. అలాగనే ఇంకొక ఇంగ్లీషు తర్జుమాలో కూడా నేను చూశాను, గుడ్ న్యూస్ బైబుల్. అక్కడేముందంటే, దే ఆర్ డిసెండెడ్ ఫ్రమ్ ది ఫేమస్ ఇబ్రూస్ యాన్సెక్టర్స్ అండ్ క్రైస్ట్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్స్ బిలాంగ్స్ టు దేర్ రేస్. వారి జాతి వాడే, వారి జాతిలో నుంచే వచ్చాడని చెప్పి వాళ్ళు చెప్పారు. మే గాడ్ హూ రూల్స్ ఓవరాల్ బి ప్రైజ్డ్ ఫర్ ఎవర్ ఆమెన్ అని ఉంది. అంటే దేవుడే సర్వాధికారి, నిరంతరం స్తోత్రారుడై ఉన్నాడన్న సంగతిని వాళ్ళు ట్రాన్స్లేషన్ చేసుకున్నారు. కాబట్టి ఈ మాటలను బట్టి చూస్తుంటే ఏంటంటే, రాసేటప్పుడు ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు మరి దేవునికి బదులుగా ఈయన అనే మాట పడేసరికి మన వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, యేసుక్రీస్తు వారి గురించే చెప్తున్నాడు అన్న మాట వాళ్ళకి అర్థమైపోయి దాన్ని అలాగే ఫిక్స్ అయ్యి ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని అలాగే అర్థం చేసుకుంటూ మరి దానిలో ముందు అధ్యాయం కానీ 9వ అధ్యాయం కానీ మరి అది అంతా మొత్తాన్ని చూడలేదు వాళ్ళు. అటేంటంటే, ఈ పత్రిక రాసేటప్పుడు మొట్టమొదట అంతా పత్రికలాగానే ఉంటుంది, తర్వాతనే అధ్యాయాలుగా వచనాలుగా మరి మార్చడం జరిగింది. కాబట్టి దాని ముందు అంతా పత్రిక చదువుతుంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే, దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తును మరి అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లుగా జగత్తు పునాది వేయబడక ముందే ఆయన ఏర్పాటు చేసుకొని మనందరము ఆయన ద్వారా నిర్దోషులమును మరి పరిశుద్ధులముగా ఆయన ద్వారా తనకు పిల్లలుగా స్వీకరించాలన్నది దేవుని యొక్క అనాది సంకల్పం. ఆ సంకల్పం ప్రకారంగానే ఈ లోకంలో మనము మరి లోక సంబంధమైన అధికారంలో ఉండి సాతాను కింద ఉన్నప్పుడు మనం రక్షించి క్రీస్తు ద్వారా మనల్ని కాపాడేటన్న సంగతి మనకు అర్థం కావాలి. ఆ మాట చూద్దాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం ఒకటి చూద్దాం. ఆయన అంటే దేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, మనకు 8, 9వ అధ్యాయం మొత్తం చదువుతున్నప్పుడు ఇక్కడ క్రీస్తు
ఇశ్రాయేలు జాతిలోనే పుట్టాడు, కానీ దేవుడు నిరంతరం సూత్రారుడై ఉన్నాడన్న సంగతిని పౌలు గారు అక్కడ చెబితే, అక్కడ ట్రాన్స్లేషన్లో ఈయన అనేసరికి అది క్రీస్తుకే వర్తిస్తుందని చెప్పి మన వాళ్ళందరూ అనుకొని పొరపాటు పడుతున్నారు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు సర్వాధికారిగానే ఉన్నాడు, కానీ క్రీస్తు నేను ఎప్పుడు సర్వాధికారిని అని స్వయంగా ఆయన ఎప్పుడూ చెప్పుకోలేదు. చూద్దాం ఆయన మాటల్లో. ఇంకా యేసుక్రీస్తు వారే స్వయంగా మరి చెప్పిన మాటలు కానీ, అంతకుముందు ప్రవక్తలు చెప్పిన మాటలు కానీ చూసినప్పుడు ఖచ్చితంగా దేవుడే సర్వాధికారి అయినటువంటి దేవుడుగా రాజుగా ఉన్నట్టుగా మనకు అనేక వచనాలు అనేక లేఖనాలు ఉన్నాయి. వాటిల్లో కొన్నిటిని చూద్దాం మనం. మొదటిగా యెషయా గ్రంథము 43వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. యెహోవా నగు నేనే మీకు పరిశుద్ధ దేవుడును, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును. రాజు అంటే సర్వాధికారి అండి. రాజు అంటే, ఎందుకంటే ఒక లోకం మీద రాజుకే సర్వాధికారం ఉంటుంది, కాబట్టి రాజు అంటే సర్వాధికారి అని అర్థం చేసుకోవాలి. అలాగే కీర్తన 47:2లో కూడా ఆయన అంటే దేవుడు సర్వభూమికి మహారాజై ఉన్నాడు అన్న సంగతిని ఇక్కడ తెలియజేశాడు. అలాగే పౌలు గారు కూడా మరి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఇలా ఉంది. సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక ఆమేన్ అన్నాడు. అంటే ఇక్కడ సకల యుగములలో రాజే అంటే దేవుడు ఎల్లప్పుడూ అధికారి, సర్వాధికారి అన్న సంగతి ఖచ్చితంగా మనకు అర్థం కావాలి. అంతే తప్ప ఆయన ఎవరికైనా అధికారం ఇస్తే తప్ప ఇంక ఎవరు కూడా అధికారం పొందుకోలేరు. అది కేవలం దేవుడే ఇవ్వాల. ఈ విధంగా మనం అర్థం చేసుకుంటే మరి ఖచ్చితంగా మరి యేసుక్రీస్తు వారు దేవుని చేత పొందుకున్నాడా, లేకుంటే యేసుక్రీస్తు వారే స్వయంగా ఆయనంతటా ఆయనే సర్వాధికారం కలిగిన వాడు అన్న సంగతి మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. కొన్ని లేఖనాలు చూద్దాం. ఇంకా యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన అన్న మాటను బట్టి మనకు నిజంగా ఆయన సర్వాధికారా, లేకపోతే ఆయన సర్వాధికారం ఎవరన్నా ఇచ్చారా అన్న సంగతి మనకు చక్కగా ఆయన మాటల్లోనే చూద్దాము. మత్తయి గారు రాసినటువంటి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. సహోదరుడా, ఈయన సర్వాధికారి అయితే ఇవ్వబడి ఉన్నది అంటే ఎవరిచ్చారు ఈయనకు? ఇవ్వబడినటువంటి ఆయన ఎవరు? పుచ్చుకున్నట్టుగా తెలుస్తుంది ఇక్కడ. కాబట్టి అధికారం ఇచ్చిన వాడు దేవుడు అన్న సంగతి గుర్తుపెట్టుకో సహోదరుడా. అలాగే ఇంకా యేసుక్రీస్తు వారు సువార్త కాలంలో ఆయన చెప్పిన మాటలు కూడా విందాం. మత్తయి గారు రాసినటువంటి సువార్త 11వ అధ్యాయం 27వ వచనం. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. సమస్తం అంటే అన్ని విషయాలలో నా తండ్రి చేత ప్రతి విషయము ప్రతి పని నాకు అప్పగించబడి ఉన్నదన్న సంగతిని ఖచ్చితంగా ఇక్కడ తెలియజేస్తున్నాడు. అలాగే యోహాను గారు రాసిన సువార్త 5:26లో కూడా ఒక మాట ఉంది. తండ్రి ఎలాగు తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. ఇక్కడ ఏమంటున్నాడంటే తండ్రి ఎలా జీవము కలిగి ఉన్నాడో అలాగే ఆయన కుమారుడైన నేను కూడా అలాగే జీవము కలిగి ఉండడానికి కుమారునికి అధికారము ఆ తండ్రి ఇచ్చాడు అన్న సంగతిని యేసుక్రీస్తు వారు స్వయంగా ఆయన సువార్త కాలంలో చెబుతున్నాడండి. ఇంకా యోహాను సువార్త 10వ అధ్యాయం 29లో కూడా ఒక మాట ఉంది, అది కూడా చూద్దాం. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే అంటే నాకంటే కూడా అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు. ఈ మాటను బట్టి మనకేమర్థం కావాల్సిండి? దేవుడు కాదా సర్వాధికారి? దేవుడు కదా సర్వం పైన అధికారం కలిగిన వాడు? యేసుక్రీస్తు వారా? ఆలోచించండి. ఇంకా యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే 10వ అధ్యాయం 18లో కూడా నా ప్రాణము పెట్టుటకును తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు అంటున్నాడు. ఎలా? నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిని. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది అంటే ఈ ప్రాణం పెట్టు నా కుమారుడా, తిరిగి మరలా నేను లేపుతాను, అది నీ చేతికి ఇచ్చానని చెప్పి అని ఆయన నా అధికారం ఇచ్చినట్టుగా ఇక్కడ ఈ లేఖనాన్ని బట్టి మనకు అర్థం కావాలి. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందాను, ప్రాణం పెట్టడానికి తిరిగి తీసుకోవడానికి తండ్రి వలన ఆజ్ఞ పొందుకున్నానని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు.
పై వచనాలలో ఎక్కడైనా యేసు నేను సర్వాధికారిని అని చెప్పినట్లు ఒక్క మాటన చూసామా? మరి లేనప్పుడు పౌలు గారు ఎలా యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడు అని ఎలా చెప్తాడు? కాకుంటే అక్కడ పడ్డమట్టు మిస్టేక్ ఏంటంటే దేవుడు అనే ప్లేస్లో ఈయన అనే మాట పడింది. అది ఖచ్చితంగా మిస్టేక్ అని మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకంటే మనతో పాటు మరి ఆర్సీఎం వాళ్ళు, మరి ఇంగ్లీష్ చదువుకునే వాళ్ళు, వీళ్ళందరూ కూడా మరి చదువుకోవాలి కదా. వాళ్ళు మరి అక్కడ యేసుక్రీస్తుని దేవుడు అనుకుంటే మరి వాళ్ళు దేవుడు స్తుతింపబడాలన్నా కానీ యేసుక్రీస్తు స్తుతింపబడాలని వాళ్ళు రాసుకోలేదు. ఆర్సీఎం వాళ్ళు కూడా చక్కగా ట్రాన్స్లేషన్ చేశారు. అది కూడా మనం అన్నింటినీ చూసినప్పుడు ఎక్కడైనా పొరపాటు జరిగిందని మనకు అర్థమైపోతుంది. ఆర్సీఎంలో కూడా వాళ్ళు ఎలా రాసుకున్నారో చూద్దాం. ఎందుకంటే గాలిబలి అని ఆయన మరి పీఠాధిపతులుగా, గుంటూరు పీఠాధిపతులుగా ఉండి ఆయన చక్కగా మరి హిబ్రూ నేర్చుకొని వాళ్ళ ద్వారా మరి వాళ్ళు కూడా బైబుల్ని మరి ట్రాన్స్లేషన్ చేసుకున్నారు తెలుగులోకి. వాళ్ళు ఎలా రాశారో చూద్దాం. ఎందుకంటే వాళ్ళు కూడా లక్షలలో ఉన్నారు. వాళ్ళ విశ్వాసం కూడా కొన్ని ఖచ్చితంగా ఉన్నాయి. వాటిల్లో మంచివి తీసుకోవచ్చు. మనం కూడా చూద్దాం. 9:5 వాళ్ళు ఎలా రాశారు? వారు మన పితరుల వంశీయులే, క్రీస్తు మానవరీత్యా వారి జాతి వాడే, సమస్తమునకు ఏలికయగు దేవుడు సదా స్తుతింపబడునుగాక. ఆమెన్. దేవుడే సదా ఎల్లప్పుడు నిరంతరము స్తుతింపబడునుగాక అని వాళ్ళు చక్కగా ట్రాన్స్లేట్ చేసుకున్నారు. దీన్ని మనం తప్పుపట్టడానికి వీల్లేదు. కాకపోతే మన ప్రొటెస్టెంట్ బైబిల్లో ఈయన అన్న కాడ దేవుడు సర్వాధికారి అయి ఉండి నిరంతరము స్తోత్రారుడై ఉన్నాడు అన్న మాట ఉండాలి. కానీ మన వాళ్ళు అది మరి ఎట్లా తప్పుబడిందో అది మాత్రం బ్లండర్ మిస్టేక్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలా రాసినటువంటి ఒకవేళ నిజంగా ఈ పౌలు గారు ఇలా రాస్తే ఆయన మాటలన్నీ చూస్తుంటే యేసుక్రీస్తు తండ్రే స్తుతింపబడాలని చక్కగా ఆయన మాటలు మనకుంటాయి. కొన్ని మాటలు చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 31లో ఇలా అంటున్నాడు పౌలు గారు, నేను అబద్ధమాడుట లేదని నిరంతరము స్తుతింపబడుచున్న, నిరంతరం బాగా గుర్తుపెట్టుకు, నిరంతరము స్తుతింపబడుచున్న మన ప్రభువగు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును. ప్రభువగు యేసు యొక్క తండ్రే నిరంతరం స్తుతింపబడేది అని ఆయన మరి ఇక్కడ మాట్లాడటం చూసాం. అలాగే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో 2వ మాట, మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను అన్నాడు కానీ యేసుక్రీస్తుకు కాదు. యేసుక్రీస్తు ద్వారా ఎక్కడ పౌలు గారు చెప్పినా కొలస్సీ పత్రిక, ఎఫెసీ పత్రికలో కూడా సమస్తమును క్రీస్తు ద్వారానే తండ్రికి చేరాలి అన్నది ఆయన మరి మనకు బోధించినటువంటి నియమం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, మనకు అర్థం కావాల్సింది ఏంటంటే దేవుడు క్రీస్తు వారిని మరి అధికముగా ఇచ్చించినట్టుగా ఆయన ద్వారానే సమస్తమును ఆయన సమాధానపరుచుకోవాలని, ఆయన ద్వారానే అన్నిటినీ జరిగించుకోవాలని జగత్తు పునాది వేయబడక ముందే ఆయన సంకల్పంలోనే ఆయన మరణానికి అనుమతించాడు. మరణించిన తర్వాత తిరిగి లేపి మరి సర్వాధికారాన్ని ఆయనకి ఇచ్చి ఆయన కుడిపార్శ్వన కూర్చున్నబెట్టుకున్నట్టుగా మనకు లేఖనాలు ఉన్నాయి. ఆ లేఖనం కూడా చూద్దాం. ఈ లేఖనం చదివినప్పుడన్నా కనీసం సహోదర అర్థం చేసుకో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాల్లో ఇలా ఉంది, ఆయన అనగా దేవుడు ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే గాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో ఎచ్చుగా పరలోకమందు ఆయనను హెచ్చించి కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొనెను అనే మాట ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, యేసుక్రీస్తుని మరి చనిపోయినటువంటి వారిలో నుంచి లేపి మనందరికీ మరి రాజుగాను న్యాయాధిపతిగాను నియమించినట్టుగా మనకు అర్థమవుతుంది. మనకు నిరంతరము యాజకుడు కూడా యేసుక్రీస్తు వారే. ఎందుకంటే ఆయన మనందరికంటే మొదటిగా పుట్టినవాడు, ప్రధాన యాజకుడు, ప్రథమ పుత్రుడుగా దేవునికి ఉన్నట్టుగా మనకు లేఖనాలన్నీ అర్థమవుతున్నాయి. కానీ ఇప్పటికి కూడా ఆయన ఎల్లప్పుడూ మనకు నిరంతరము ప్రధాన యాజకుడు, మనకు ముందుగా ఉన్నటువంటి వాడు. మనం కూడా క్రీస్తు
నామంలో బాప్తిసం తీసుకొని ఆయన మాటలు అంగీకరించి క్రీస్తు సంఘంలో చేర్చబడితే మనం కూడా యాజకులము, రాజులము. కాబట్టి మనకు రాజు యేసుక్రీస్తు వారు, మరి మనకు ప్రధాన యాజకుడు కూడా యేసుక్రీస్తు వారే. ఎందుకంటే మనకు శిరస్సు యేసుక్రీస్తు వారు, యేసుక్రీస్తు వారికి శిరస్సు దేవుడు. అంటే ఆ దేవుడే యేసుక్రీస్తు వారికి అధికారాన్ని ఇచ్చాడు తప్ప దేవునికి, యేసుక్రీస్తు వారికి స్వయంగా అధికారం లేదు. ఆయనకి ఇవ్వబడిన అధికారము దేవునిది. ఇంతకంటే దేవుడు యేసుక్రీస్తు వారిని ఇంకా మహిమపరచడానికి ఏముందండి? ఈ లోకంలో ఒక రాజు కుమారుడు, ఒక ప్రధానమంత్రి కుమారుడు అంటేనే ఎంతో గొప్ప కదా. అట్లాంటిది సర్వలోకములోని దేవుని అధికారం మొత్తానికి ఆయన కుమారుణ్ణి వారసుడిగా చేసి ఆయన కుమారుని చేతిలో పెట్టి, ఆ కుమారుడు ఇది ఇటంతా నీకే ఇచ్చేస్తానని చెప్పి ఆయనకి ఇచ్చినప్పుడు ఇక ఇంతకంటే యేసుక్రీస్తు వారికి దేవుడిచ్చే మహిమ ఇంకేముంటుంది? ఆయనను పిలిచిన వాడే ఆయన మహిమపరచడం చెప్పి మనకు అర్థమవుతుంది. కాబట్టి యేసుక్రీస్తు వారికి మహిమ ఏంటంటే దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అంటే ఔన్నత్యం కలిగింది కదండి. ఎందుకంటే ఆయన సర్వం మీద ఆ దేవుని కుమారుడికే కదా అధికారం ఉండేది. మన పిల్లలకు మన ఆస్తిలో ఎలా అయితే మరి సర్వాధికారం ఉంటుందో మన ఆస్తి మీద, అలాగే ఆ దేవుని సృష్టి అన్నిటికంటే ఆధిపత్యం అన్నిటికంటే గొప్పగా ఆయనకే ఉంది. ఇంతకంటే గొప్ప ఏందండి? మనవాళ్ళు అనుకుంటారు కదా, యేసుక్రీస్తుని తక్కువ చేస్తున్నారు, ఆయన దేవుని కుమారుడు అంటున్నాడు, దేవుడు కాదంటున్నారు అనుకుంటా. దేవుడు కాదనేది ఏముందండి అక్కడ? ఈ దేవుని కుమారుడు అంటేనే ఇంకా చాలా గొప్ప కదా. అంతకంటే ఇంకా గొప్ప ఏముందండి? దేవుడు ఒక్కడే అన్నప్పుడు మళ్ళీ ఇంకొక దేవుడిని చేస్తే వాక్యాన్ని మనం విరుద్ధంగా చేసినట్టు అవుతుంది కదా. కాబట్టి ప్రియ సహోదర, మరి దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మనం బైబుల్ని ఎలా అర్థం చేసుకోవాలంటే మొత్తం దాని కాన్సెప్ట్ మొత్తం చూడాలి, కాంటెక్స్ట్ ఏం చెప్పబడింది అనేది. కాబట్టి అక్కడ పౌలు గారు చెప్పింది ఏంటంటే, ఈయన అన్నకాడ దేవుడు సర్వాధికారి, లేదంటే క్రీస్తు సర్వాధికారి, దేవుడు నిరంతరము స్తోత్రారుడై ఉన్నాడు అన్నది రైట్. ఎందుకంటే ఇంగ్లీష్ బైబిల్లో కూడా ఇంకో చాట మెస్సయ్య మరి ఓవరాల్ అంటాడు. ఓవరాల్ అంటే అన్నిటికీ అధికారి అని, దేవుడు మాత్రమే స్తుతింపబడాలని చెప్పి ఇంగ్లీష్ బైబిల్లో కూడా, ఇంకా కొన్నిట్లో కూడా ఇంటర్నేషనల్ బైబిల్లో కూడా చూశాను నేను. దాని మీనింగ్ కింద ఫుట్నోట్లో ఉంటుంది. కాబట్టి దేవుడు నిరంతరం స్తోత్రారుడై ఉన్నాడు, కానీ యేసుక్రీస్తు వారు దేవుడు కాదు. దేవునికే స్తుతులు అన్నీ చెందాలి అన్నది యేసుక్రీస్తు వారు కూడా మనకు చెప్పిన మాటే. కాబట్టి ఈ లేఖనాలన్నింటిని అర్థం చేసుకుంటారని నమ్ముతున్నాను. ఎందుకంటే యేసుక్రీస్తు వారిని దేవుని కుమారుడిగా నమ్మితేనే, దేవుని కుమారుడిగా విశ్వసిస్తేనే మనకు రక్షణ. దేవుడే ఆయనకు అలాంటి అధికారాన్ని ఇచ్చాడు. కాబట్టి మనం ఎందుకు కాదనాలండి? దేవునికి ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడాలి? మనము యేసుక్రీస్తుని దేవుడని నమ్మమని ఒక్క వచనం ఎక్కడా లేదు. యేసుక్రీస్తు కూడా నేను దేవుడని ఎక్కడా చెప్పుకోలేదు. ఎందుకంటే ఎవరైనా సరే మొట్టమొదట ఒక వ్యక్తి, మనకు తెలియనటువంటి కొత్త వ్యక్తి వచ్చి తన గురించి తాను చెప్పుకుంటే తప్ప మనకు అర్థం కాదు కదా. మనంతా మనం ఎలా తెలుసుకుంటాం? అలాగే దేవుడు చెప్పాడు నేనే దేవుడినని, యేసుక్రీస్తు చెప్పాడు నేను దేవుని కుమారుడినని. ఇంకా మనము మరి అపార్థం చేసుకోవడం ఎందుకు ఇందులో? కాబట్టి సత్యాన్ని తెలుసుకొని సత్యాన్ని గ్రహిస్తారని ప్రభుపేట మనం చేస్తూ, సహోదర, మరి ఇక్కడ యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక అని అన్నప్పుడు ఆయన తండ్రి అయితే ఈయన కుమారుడు. మరి నువ్వు కుమారుడని ఒప్పుకుంటావో తండ్రి అని ఒప్పుకుంటావో అది నీ ఇష్టం. కుమారుడని ఒప్పుకుంటేనే నీకు రక్షణ ఖచ్చితంగా ఉంది. నువ్వు బాప్తీసం తీసుకోవాలనుకున్నప్పుడు కూడా ఆయన కుమారుడని విశ్వసిస్తేనే నువ్వు బాప్తీసం తీసుకోవాలి. అది అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 37వ వచనం ఉంటుంది. 37వ వచనం కింద ఫుట్నోట్లో కొన్ని బైబుల్లో ఉంది, కొన్ని బైబుల్లో మళ్ళీ దాన్ని మార్చి 37వ వచనం కింద రాశారు. చక్కగా చదువుకో, అక్కడ ఉంటుంది. దాని గురించి తెలియకపోతే అడుగు ఎవరినన్నా, ఖచ్చితంగా నీకు లేఖనం అర్థమవుతుంది. ఆ విధంగా యేసుక్రీస్తుని దేవుని కుమారుడిగా విశ్వసిస్తేనే రక్షణ, విశ్వసిస్తేనే నీ బాప్తీసం కూడా సరైంది. గ్రహిస్తావని ప్రభుపేట మనం చేస్తూ నేను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.